హాయ్ అశోక్ గారు. హాయ్ అండి. బాగున్నారా? సో చాలా ప్రెస్ మీట్స్ బ్యాక్ టు బ్యాక్, ఐ మీన్ మీరు ఎన్నైతే ఇప్పుడు దాకా ప్రెస్ మీట్స్ పెట్టారో అన్నిట్లో ఇంటరాక్షన్ అవుతూనే ఉన్నాము. బట్ ఇప్పుడు ట్రైలర్లో చాలా చాలా బాగుంది. ఏంటంటే సో మిమ్మల్ని చూపించిన విధానం, మీరు ఇప్పుడు దాకా కామ్ డౌన్గా ఉన్న వే నుంచి ఒక మాస్ది అన్నది బాగా చూపించారు డైరెక్టర్ గారు అయితే. సో అంటే ఇప్పుడు దాకా చూసిన టీజర్స్ అండ్ ట్రైలర్స్తో పోల్చుకుంటే ఇందులో ఎలివేషన్ షాట్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఆల్ ద వెరీ బెస్ట్ అయితే చెప్తా. ఫస్ట్ థింగ్ ఏంటంటే బాగా కష్టం అనిపించిన థింగ్ ఏంటి ఓవరాల్ ఇందులో? ఐ థింక్ బాగా కష్టం అనిపించింది, అది బాడీ ట్రాన్స్ఫర్మేషన్ చేయాల్సి వచ్చింది కొంచెం చిన్నది. ఓకే. ఐ థింక్ స్టోరీ ఒప్పుకున్న రోజే అర్జున్ సార్కి ఐడియా ఉన్నింది ఇట్లా బనియన్లో చూపించాలని. దాని మీద దాని మీద బాగా ఒక 3 months అయితే బాగా కష్టపడ్డాం దాని మీద. సో ఐఎమ్ హ్యాపీ ఇట్స్ come out well అనేది కూడా. సో యా, దట్ వాజ్ హార్డెస్ట్ పార్ట్ ఫర్ మీ, దట్ ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ దట్ ఐ హాడ్ టు డూ. అండ్ అర్జున్ గారు, సో 22nd చాలా మూవీస్ అయితే లైనప్లో ఉన్నాయి మీతో పాటు కాంపిటీషన్గా. సో ఎలా తీసుకుంటారంటే ఈ మూవీ ఎంతవరకు కాంపీట్ చేస్తుందని మీ కాన్ఫిడెన్స్ లెవెల్ ఎలా ఉంది? అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ సినిమా, బట్ డిఫరెంట్ సినిమా అండి, ప్యూర్లీ డిఫరెంట్ సినిమా. సో కథ బాగా వచ్చింది, సినిమా బాగా వచ్చింది, సో అదే కాన్ఫిడెంట్ అంతే. యా. ప్రొడ్యూసర్ బాలాగారు బాలాగారు సార్, ఇందాక ప్రశాంత్ వర్మ గారి స్పీచ్లో మీ గురించి చెప్తా, సినిమా చేస్తానంటే వద్దు డబ్బులు పోతాయని చెప్పి అని చెప్తున్నారు ఆయన. ఇండస్ట్రీలో ఒక టాక్ ఏంటంటే చాలా పెంచుకుంటా మీరు ప్యాషన్తో బడ్జెట్ 23 కోట్ల దాకా తీసుకొచ్చారని ఒక టాక్ ఉంది. ఇన్ని ఎక్స్పీరియన్సెస్ అయిన తర్వాత ఏంటి ప్రశాంత్ వర్మ గారు చెప్పిన సలహా మంచిదంటారా, మంచిది కాదంటారా? అంటే ప్రొడ్యూసర్కి కొన్ని నాలెడ్జ్ తెలిసి ఉండాలండి ముందుగానే. అంటే ఇంతకుముందు ఎలా ఉండేది తెలియదు కానీ ఇండస్ట్రీ అంటే ప్రొడ్యూసర్ చేతిలో ఉండేది. ఇప్పుడు ఏంటంటే ప్రొడ్యూసర్ బడ్జెట్ నుంచి డైరెక్టర్ బడ్జెట్లోకి వెళ్ళిపోతున్నాం మేము. కొంచెం నాలెడ్జ్ తెలిస్తే మాకు ఎక్కడ కంట్రోల్ చేయొచ్చు అని చేయొచ్చు. బట్ వాళ్ళు డైరెక్టర్ కూడా కావాలని పెట్టించరు, సినిమా కోసమే పెట్టిస్తారు. అది కూడా ప్రొడ్యూసర్ అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు అర్థం చేసుకుని ఇంకా సినిమాలు తీయాలనుకుంటున్నారా? కొంచెం కష్టం అవుతుంది అంటారు. ఇప్పుడు ఆల్రెడీ బాగా నలిగిపోయాను కాబట్టి కంకర్రాయిలాగా ఇప్పుడు బాగా ఎక్స్పీరియన్స్ వచ్చిందండి. ఇంకా నెక్స్ట్ మూవీ నుంచి ఐ కెన్ ప్లాన్. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. సార్ అర్జున్ గారు, ఇక్కడ సార్ స్టోరీ ట్రైలర్లోనే స్టోరీ మొత్తం చెప్పేశారు. అవునండి. కర్ణుడిది శ్రీకృష్ణుడిది ఏదైతే ఉందో ఆ థీమ్తో వచ్చింది. అవును. టైటిల్ కూడా అదే. ట్రైలర్లోనే మొత్తం సినిమా కథ తెలిసిపోతుంది. కథ తెలిసిపోయిన తర్వాత ఇంట్రెస్టింగ్ ఉంటుందా ఫ్యాక్టర్? లేదండి, మేము ఇంకా యాక్చువల్గా ట్రైలర్ బాగా నచ్చింది అంటున్నారు కదా, ఇంకా చెప్పాల్సిన ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి అందులో. ట్విస్ట్ల మీద వచ్చేటువంటి కథ చాలా నడుస్తుంది. సో అందుకనే ట్రైలర్లో కొంతవరకే చెప్పగలిగాము. ఈ కథ ట్రైలర్ నచ్చిందంటే సినిమా ఇంకా బాగా నచ్చుతుంది. ఓకే సార్, 14వ తారీఖు రావాల్సిన మీరు 22వ తారీఖు ఎందుకు వెళ్ళారు? అది నేను చెప్తానండి. చెప్పండి సార్. మేము యాక్చువల్లీ భయపడో ఏదో కాదండి, కొంచెం ప్రాపర్గా సింగిల్ సోలోకి వెళ్దాము, ఓపెనింగ్స్ కానీ బాగా వస్తాయి అని, అండ్ పబ్లిసిటీ కూడా కొంచెం టైం దొరుకుతుంది అనే అంతే. యాక్చువల్లీ హీరో గారు వీళ్ళందరూ 22nd వెళ్దాం సోలో, కానీ నేనే గోల పెట్టి 14కి వెళ్దాము, కాంపిటీషన్లోకి వెళ్తేనే కదా మన పవర్ తెలిసేదంట, నువ్వు ఆపయ్యా అని చెప్పి. సో మేము కూడా అందరం కరెక్ట్, వాళ్ళు చెప్పింది కూడా కరెక్టే. మంచి సినిమాని మంచి ఓపెనింగ్స్ అంటే మంచి పేరు వచ్చేది ఎందుకు, ఇంకొంచెం ₹1 డబ్బులు ఎక్కువ వస్తాయి సోలోకి వెళ్తే. అది ఒక ప్రొడ్యూసర్గా ఆలోచిస్తే అది కరెక్ట్. బట్ మేమేందంటే హీరో గారికి మంచి పేరు వస్తుంది, మాకు ఎక్కువ. ఇప్పుడు ఒక 2 సినిమాలు కొంచెం అటు ఇటు అయితే ఒక సినిమా ఏదో ఒకటి క్లిక్ అయింది అనుకోండి, ఆటోమేటిక్గా మనకి. సో ఆ విధంగా అనుకున్నాము. సార్ మీరే కదా అంది ప్రోడక్ట్ బాగా వచ్చింది, అందుకని ఆ కాన్ఫిడెన్స్తోనే సూర్య గారి మీద కంగువా మీద వేస్తున్నాం అని చెప్పింది మీరు, మళ్ళీ ఎందుకు వెనక తగ్గారు? అదే పబ్లిసిటీ ఇంకొంచెం చేయాలి అని అనిపించింది. అండ్ అందరూ సోలోకి వెళ్దాం 22 అని, అంతేగాని ఏదో భయపడైతే కాదండి. స్టిల్ నేను నిన్న 2 రోజుల క్రితం కూడా అన్నాను 14కి వెళ్తే బాగుండేది మనకి అని. అంటే అట్లని కాదండి, యాక్చువల్గా మేము డిస్కస్ చేసుకున్నప్పుడు 14th అనేది కన్ఫర్మ్ అనుకున్నప్పుడు, ప్రశాంత్ గారితో కూడా మేము డిస్కస్ చేసుకుని అందరూ మాట్లాడుకున్నప్పుడు, మనం హనుమాన్ అనేది అప్పుడెప్పుడో 6 నెలల క్రితమే నేను జనవరికి ఫిక్స్ అయ్యానండి. పెద్ద సినిమాలతో ఏదో ఢీ కొట్టాలని నేను పెట్టింది కాదు. ఇదేంటంటే కంగువా డేట్ అన్ని అయిపోయిన తర్వాత మనం 14ని వస్తున్నాము. సో అది అన్ని సమయాలు మనవి కాదు, అన్ని టయాలు మనకి కాకపోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం దేవకి నందన వాసుదేవ సినిమా ఉందని మనం ఎంతమంది కింద స్థాయిలోకి వెళ్ళగలిగాం, ఎంతమందికి తెలిసాం. ఈ సినిమా ఏంటంటే ఒక మంచి కంటెంట్తో 100% సక్సెస్ సాధిస్తుంది అని అనుకున్నప్పుడు తప్పనిసరిగా ఒక డేట్ విషయంలో
దాన్ని ప్రయారిటీని చేసుకొని మనం కనుక వస్తే డెఫినెట్గా దాని తాలూకు మనం ఆ ఫ్రూట్స్ అన్ని ఎంజాయ్ చేయగలుగుతాము. లేకపోతే ఇబ్బంది పడతామేమో ఒక చిన్నది వచ్చింది. దానివల్ల అందరం ఆలోచించి కీడించి మేలించమంటారు. కాబట్టి సినిమాకి ఎంత కంటెంట్ బాగున్నా ఆడియన్కి ప్రతి ఒక్క ప్రేక్షకులకి తెలియాలి, మా సినిమా తెలియాలి, ఒక మంచి సినిమాతో వస్తున్నామని తెలిసినప్పుడే కదా ఆడియన్ ఒక 10 మంది అని వస్తే కదా వాళ్ళు వెళ్ళి 100 మందికి చెప్పగలిగేది. ఆ 10 మంది కూడా రాని ఇబ్బంది అయిందనుకోండి, అది ఎంత మంచి సినిమా అయినా కిల్ అయిపోతుంది. అలా ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమా కిల్ అవ్వకూడదు, ఒక మంచి సినిమా ఆడియన్ దాకా చేరాలని చెప్పి డేట్ చేంజ్ చేసుకున్నామండి, అంతే. సో అశోక్ గారు ఇక్కడ సార్ ట్రైలర్ అయితే చాలా బాగుంది సార్, చాలా ట్రాన్స్ఫర్మేషన్ చాలా బాగుంది. ఫస్ట్ సినిమాకి ఇప్పటికి చాలా బాగుంది సార్. ట్రైలర్ మహేష్ బాబు గారు చూసారా లేదా? ట్రైలర్ ఇప్పుడు చూస్తారండి, చూశాక ఆయన ఏమంటారో నేను వెయిట్ చేస్తున్నాను వినటానికి. సార్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి మహేష్ బాబు గారు తీసుకొస్తున్నారని చెప్తున్నారు. మహేష్ బాబు గారు ప్రీ రిలీజ్ ఈవెంట్కి వస్తున్నారా? అది ఈసారి కుదరకపోవచ్చు అండి. అది ఆయన రాజమౌళి గారితో చాలా బిజీగా ఉన్నారు. అండ్ బయట కొన్ని పిక్చర్స్ వస్తూ ఉన్నా ఇట్స్ వెరీ హెవీ లుక్ అయిపోయింది కదా దానికి. సో దాన్ని కొంచెం కేర్ఫుల్గా ప్రొటెక్ట్ చేసుకుంటూ ఒక ఆయన ఫ్యాన్స్కి కానీ ఆడియన్స్కి కానీ ఒక మంచి ఫస్ట్ లుక్ బ్యాంగ్తో రావాలనే ఉద్దేశంతోనే కొంచెం అట్లా సైలెంట్గా ఉన్నారు. సో ఈవెన్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు పుట్ ప్రెషర్ ఆన్ దట్. అండ్ అశోక్ గారు, మరి ఈ మేనల్డ్కి ఆయన మేనమా కాంట్రిబ్యూషన్ ఏముంటుంది ఈ సినిమా కోసం ఆయన కాంట్రిబ్యూషన్ ఏముంటుంది? ఉంటుంది, ఎందుకు ఉండదు. లైక్ ఆయన చేసేయగలదంతా చేస్తూనే ఉంటారు బ్యాక్ ఎండ్లో. అది ఇప్పుడు మీకు ఫ్రంట్ నుంచి కనిపించకపోయినా నేను డే 1 నుంచి ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పటి నుంచి ఆయన నీడ్ ఎప్పుడు నాకు తాకుతూనే ఉందండి. అది ఎవ్రీ సింగిల్ డే దట్ ఈస్ దేర్. దానిపైన అయితే అసలు క్వశ్చన్ లేదు. సూపర్. అశోక్ గారు ఇక్కడ సార్ ఇదంతా కృష్ణుడి మీద కాబట్టి మీరు ఈ మూవీ తీసేటప్పుడు మీరు కృష్ణుడి గురించి తెలుసుకున్న కొత్త విషయాలు ఏంటి? అండ్ నెక్స్ట్ క్వశ్చన్, దీనిలో ఏమైనా సాడ్ ఎండింగ్ ఉంటుందా? అంటే ట్రైలర్లో హీరోయిన్ గొంతు అలా కట్ చేశారు, మాకేం అర్థం కాలేదు. ఏమైనా సాడ్ ఎండింగ్ ఇస్తారా ఏంటి సార్? సో డెఫినెట్గా ట్రాజడీ అయితే కాదు ఈ సినిమా, సాడ్ ఎండింగ్ ఉండదు, కొంచెం ఎమోషనల్గా ఉంటుంది ఎండింగ్ అయితే. బట్ ఇట్స్ నాట్ సాడ్ డెఫినెట్లీ. అండ్ యాక్చువల్గా ఇప్పుడు మాన్సా గురించి కూడా పెద్దగా చెప్పలేకపోతున్నాను, ఎందుకంటే దెర్ ఈస్ అన్ ఎక్స్ ఫ్యాక్టర్ ఇన్ దిస్ మూవీ బేస్డ్ ఆన్ హర్ క్యారెక్టర్. దానిపైన ఒక పెద్ద ట్విస్ట్ ఇదంతా ఉంటుంది. అందుకే లైక్ ట్రైలర్లో కూడా చాలా తక్కువ కనిపిస్తుంది అమ్మాయి. యా, సో దేర్ ఇస్ లాట్ మోర్ గోయింగ్ ఆన్ ఇన్ ద మూవీ అండి. ద ఓన్లీ థింగ్ ఇస్ వీఆర్ నాట్ ఏబుల్ టు స్పీక్ అబౌట్ ఇట్. ఒకసారి మాట్లాడేస్తే నిజంగానే మొత్తం స్టోరీ చెప్పేసినట్టు ఉంటుంది. అశోక్ గారు, హాయ్ అండి, దిస్ ఈజ్ రాణి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ దిస్ మూవీ, ఆల్ ద బెస్ట్ ఫర్ దిస్ మూవీ. గల్లా జయదేవ్ గారు అంటేనే ఒక విజనరీ లీడర్గా, అంటే గుంటూరులో ఉన్న ప్రతి ఒక్కరికి చాలా ఇన్స్పిరేషన్ అనమాట ఆయన. సో ఇలా సినిమాలోకి వస్తున్నప్పుడు, అండ్ ఇందాక కూడా ఆయన చాలా బాగా చెప్పారు, ఫస్ట్ మూవీకి ఈ మూవీకి చాలా డిఫరెన్స్ చూశాను, చాలా బాగా అనిపించింది అని. సో ఈ మూవీ చూసిన తర్వాత ట్రైలర్ కానీ ఈ మూవీలో మిమ్మల్ని చూసిన తర్వాత ఫస్ట్ కాంప్లిమెంట్ ఏంటి జయదేవ్ గారి నుంచి? ఆయన మా ఫాదర్ అండి, ఎప్పుడు నచ్చుతాను దానికి. అందులో లైక్ ఎవ్రీ టైమ్ హీ సీస్ మీ ఎనీథింగ్ హీల్ లైక్ అండ్ అప్రిషియేట్ మీ. అండ్ ఆయనకు కూడా క్లియర్గానే ఉంటారు ఆయన. లైక్ ఇప్పుడు తెలుగు సినిమాల మీద నాకు అంత అనుభవం లేదు, నాకు నచ్చినవి ఫ్లాప్ అవుతూ ఉంటాయి, నచ్చినవి అన్ని హిట్లు అవుతున్నాయి. సో లైక్ హీఈస్ క్లియర్ ఇన్ హిస్ జోన్. అండ్ ఆయన పిల్లోండి కాబట్టి లైక్ నేనేం చేసినా నచ్చుతూనే ఉంటాను. ఎలా ఒప్పించగలిగారండి సినిమాల్లోకి రావడానికి? నాకు తెలిసి ఆయన నాలో కొంచెం సిన్సియరిటీ చూసే ఒప్పుకుని ఉంటారు. మానస గారు, హాయ్ అండి. హలో. సో ఎలా గల్లా అశోక్ గారితో యాక్ట్ చేయడం ఎలా అనిపిస్తుంది? అండ్ అలాగే ప్రశాంత్ వర్మ గారు కూడా చాలా చక్కగా చెప్పారు. అండ్ తెలుగు అమ్మాయి, సో ఫస్ట్ మూవీ అండ్ మిస్ వరల్డ్ తర్వాత, సో ఎలా అనిపిస్తుంది మీకు? చాలా గ్రేట్ఫుల్గా ఉన్నానండి. అండ్ గ్రాటిట్యూడ్తో పాటు ఎక్సైట్మెంట్ కూడా చాలా ఉంది. అండ్ ఐ థింక్ ఒక డెబ్యూ యాక్టర్గా ఐ ఫీల్ ఎక్స్ట్రీమ్లీ లక్కీ టు బీ కమింగ్ అవుట్ విత్ దిస్ బ్యూటిఫుల్ స్టోరీ విత్ దిస్ బ్యూటిఫుల్ టీమ్. And Prashant garu kuda, I think it's incredible how he even thought of the idea. Of course, మీరు మూవీ చూసిన తర్వాత మీకు ఆ సోల్ తెలుస్తుంది. But I think it's so beautiful to think that he's incorporated such a unique concept into mana Indian culture, mana mythology. And having said that, Ashok kuda, it was a pleasure working with him, Andy. I think since day one, we've both been extremely focused, passionate about our characters, and I've enjoyed learning from him and having conversations with him, sets lo kani, short majlo kani, to understand iddaram ma performance ni ela enhance cheyagalgutamani.
So I've had a lot of fun, Andy, and I'm feeling inspired and determined. అర్జున్ గారు డైరెక్టర్ రే ఆగు. అర్జున్ గారు, ఈ ట్రైలర్ చూస్తుంటే సినిమా అంతా బోయపాటి గారే కనిపించారు నాకు. ఆ ట్రైలర్ ఏంటి, ఆయన చూసారా? ఈ ట్రైలర్ చూపించారా? ఆయన ఏమైనా అన్నారా మిమ్మల్ని? ఏంటి అసలు? లేదు, సెండ్ చేశానండి. ఇప్పుడు ఇక్కడే ఉన్నాను, ఇంకా మాట్లాడాలి. అంటే ఆయన షాడోలోనే వెళ్తాయా యాక్షన్ ఎపిసోడ్స్? మీకంటూ ఒక బ్రాండ్ ఉంటుందా? ఇది హై ఎమోషనల్స్ యాక్షన్ అండి. అంటే ఎలివేషన్స్ ఉంటాయి, బట్ కథలో నుంచి వచ్చి పుట్టుకొచ్చినటువంటి యాక్షన్ అంతా. సో అంటే ఒక టైప్ ఆఫ్ యాక్షన్ అని కాకుండా అది యాక్షన్ అని కూడా మనం లీనమైపోయి ఉంటాం. అక్కడ జరుగుతున్న యాక్షన్ కూడాను మనం ఒక స్టోరీలో పార్ట్ లాగా, ఒక కథలాగే చూస్తామండి. అలాగే డిజైన్ చేసాం మొత్తం ఇందులో. సో ట్రైలర్లో కథ చెప్పకుండానే చెప్పినట్టుంది హీరో విలన్ గురించి. అవును, కృష్ణుడు కంసుడు. అవునండి. కానీ ఈ సోషల్ డ్రామానా లేదు అంటే మైథాలజికల్ టచ్ అయినా హనుమాన్ లాగా కొంచెం ఏమైనా ఎపిసోడ్స్ ఏమైనా ఉంటాయా? అంటే లైక్ హనుమాన్ అని కాదండి, ఇందులో దేవుడు తాలూకు ఒక చిన్న మైథాలజీ టచ్ ఉంటుంది. బట్ హనుమాన్ లాగా ప్యూర్లీ హనుమంతుల వారు వచ్చేసేసి అట్లా జరిగిన ఆ కథ కాదు. బట్ కాకపోతే ఏంటంటే ఒక థీమ్ తీసుకున్నామండి ఇందులో. అంటే రాయి కూడా ధర్మాన్ని బోధించే నేలపైన శిలలు కూడా సద్గురువులు అవుతాయి, సనాతన ధర్మాన్ని రక్షిస్తాయి. సో అనే ఒక చిన్న థీమ్ అనేది మాత్రం నేను తీసుకొని దాన్ని ప్రజెంట్ చేశానండి ఎండ్కి. యా, గుడ్ సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ హీరో గారు. హాయ్ సార్. హాయ్. మీ గ్రాండ్ ఫాదర్ ఒక గ్రాండ్ ఫాదర్ అవ్వమని పొలిటీషియన్ కమ్ బిజినెస్ మ్యాన్. ఇంకో గ్రాండ్ ఫాదర్ ఇటు చూస్తే సినిమా ప్లస్ బిజినెస్ కూడా చేశారు ఆయన. సో మీరు సినిమాలో ఉంటారా కంటిన్యూ, లేదు అంటే బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా అయినా ఆలోచిస్తారా? అంటే ఆడియన్స్ చూసేదాకా ఉంటాను, దాని తర్వాత షెడ్ అంటే ఇంకా బిజినెస్. లేదు అంటే లుక్స్ బాగున్నాయి, మీకు బ్యాక్ ఇది ఉంది, యాక్షన్ బాగా అదే కనిపిస్తుంది. ఇప్పుడు నా జర్నీ కూడా ఇట్స్ ఓన్లీ ప్రూవింగ్ మై సెల్ఫ్ టు ది ఆడియన్స్ రైట్ నౌ. దాని మీదే ఉంది ఫోకస్ అంతా, ఇంకా దేని మీద లేదు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అర్జున్ గారు, సార్ డైరెక్టర్ గారు ఇక్కడ సార్ సార్ ఈ మధ్యకాలంలో మోస్ట్ ఆఫ్ ద మూవీస్ చూసుకుంటే ఏదో పీరియాడిక్ ఉంటున్నాయి, మైథాలజీ ఉంటున్నాయి, లేదా సోషల్ ఎలిమెంట్ ఏదో ఒకటి తీస్తున్నారు. అవునండి, అవును. అండ్ ప్రశాంత్ వర్మ గారు స్టోరీ ఇచ్చారు కాబట్టి మీరు దాన్ని ఏమన్నా చేంజ్ చేసేసారా? అండ్ ఈ 3 ఎలిమెంట్స్లో ఏదన్నా ఉంటుందా? కమర్షియల్గానే వెళ్తుంది? కమర్షియల్గా ఉంటుంది, చిన్న మైథాలజీ టచ్ ఉంటుందండి. చేంజెస్ జరిగాయి, బట్ ప్రశాంత్ గారికి అద్భుతంగా నచ్చేలాగా చేంజెస్ జరిగాయండి. యా. అశోక్ గారు, యా, మోస్ట్లీ మ్యూజిక్ గురించి చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు భీమ్స్ గారు, ఎందుకంటే అఖండతో కంపేర్ చేస్తున్నారు తమన్ గారు అండ్ భీమ్స్ గారు. భీమ్స్ గారు మ్యూజిక్ ఎవర్ గ్రీన్ ఉంటుంది అండ్ అదే ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. బట్ దీంట్లో మైథాలజీకి సంబంధించి కొంచెం మ్యూజిక్ కొంచెం డిఫరెన్షియేటెడ్గా ఇవ్వాలి. సో మీకు ఎలా అనిపించింది మ్యూజిక్ అండ్ భీమ్స్ గారి గురించి? సో అదే అండి, ఐ థింక్ నాకు తెలిసి మా టీం కూడా అఖండ అని ఎందుకు అన్నారంటే, మేము పనిచేసేటప్పుడు కానీ ఎడిటింగ్ టేబుల్లో చూసేటప్పుడు కానీ మాకు అర్థమవుతూ ఉంటుంది, ఓకే బాగానే తీసిన సినిమా అనుకున్నట్టే వస్తుంది, ఒక లెవెల్లో ఉంది అని అనిపించింది. కానీ ఒక్కసారి బీమ్స్ బీజిఎం యాడ్ చేసిన తర్వాత చూస్తే లైక్ నాకే లైక్ ఆశ్చర్యం వేసింది, ఏంటి ఇంత లెవెల్లోకి వెళ్ళిపోయింది ఆ సినిమా అని. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయనంత ఎఫెక్ట్ పడింది దానిపైన. సో అలా అనిపిస్తే ఎవరికైనా డెఫినెట్లీ యూ విల్ గివ్ క్రెడిట్ టు ద మ్యూజిక్ డైరెక్టర్ కదండి. లైక్ మనం అనుకున్న ఎమోషన్ కన్నా డబుల్ అయిపోయింది ఏంటి స్క్రీన్లో చూస్తుంటే, మనం చేసినా కూడా లైక్ మనం ఎన్నిసార్లు చూసుకున్నా కూడా. సో ఆ ఎఫెక్ట్ మనకే పడుతుంది అంటే లైక్ విల్ బీ కాన్ఫిడెంట్ ఆడియన్స్కి కూడా తాకొద్ది అట్లానే అని అనుకొని, అందుకే ఆ ఎక్సైట్మెంట్లో ఇట్ ఫీల్స్ లైక్ దట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. మళ్ళీ ఇంకో అఖండలా కొట్టాడు బీమ్స్ అని. సో ఫ్రమ్ దేర్ ఓన్లీ వేర్ కమింగ్. అండ్ మామూలుగా ఇప్పుడు దాకా బీమ్స్ గురించి మాట్లాడితే ఉట్టి సాంగ్స్, వైరల్ హిట్స్ అవన్నీ ఉంటాయి కాన్వర్జేషన్లో. ఇప్పుడు మాత్రం డెఫినెట్గా బీజిఎం కూడా బీమ్స్ అదర్ కొడతాడని ఒక టాక్ వచ్చేస్తుంది నాకు తెలుసు. మానస గారు, ఏంటండి తెలుగు ఆడియన్స్ అంటే కోపమా మీకు? 2020లో మిస్ ఇండియా గెలుచుకున్నప్పటి నుంచి ఇంతవరకు ఒక తెలుగు సినిమా కూడా చేయలేదు, తెలుగు అమ్మాయి ఏంటి? Good things take time, Andy. సూపర్ ఆన్సర్. Yes. ఓకే. అశోక్ గారు, హాయ్ అండి, ఐమ్ అంజలి ఫ్రమ్ టీఎఫ్పిసి. ట్రైలర్ చాలా బాగుంది. సో అర్జున్ గారితో ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నప్పుడు ఆయన ఏమన్నారంటే మహేష్ బాబు గారికి మురారి ఎలానో సో మా అశోక్కి దేవకి నందన వాసుదేవ్ అలా అవుతుంది అని అన్నారు. సో వీ ఆల్ నో దట్ మురారి ఎంత పెద్ద సూపర్ డూపర్ హిట్టో తెలుసు. రిలీజ్ అయినా కూడా ఇంకా బ్లాక్ బస్టర్ అవుతుంది. సో మీరేం చెప్పాలనుకుంటున్నారు? డూ యూ థింక్ సేమ్? ఐ కెన్ హోప్. ఎందుకంటే లైక్ అలా జరిగితే ఇంకా తిరుగులేనట్టే కదా. సో ఐ హోప్ ఇట్ బికమ్స్ సంథింగ్ లైక్ దట్. బట్ అలాగే మా సినిమా కూడా లైక్ మురారీతో
కొంచెం నొస్టాలజియా ఫీల్స్ వస్తాయి కానీ ఇట్స్ నాట్ లైక్ మురారి లాంటి సినిమాని కూడా అనలేము. కొంచెం ఇంకొక హైలో నేనేమన్నానంటే అది ఫుల్ ఆల్రెడీ చెప్పాను అండ్ తనదే అడిగితే అది ఫుల్ క్లాసిక్ అండి, దాన్ని టచ్ చేయలేము, బట్ ఇది మాస్ మురారి అండి అశోక్ గల్లా అని చెప్పాను. సో ఆ ఫస్ట్ సాంగ్లో మేబీ ఆ కాస్ట్యూమ్ అండ్ టేక్ ఆఫ్ కొంచెం మురారి ఫీల్స్లో ఉంటాయి అవన్నీ. అది మాకు అనిపిస్తుంది చూసేటప్పుడు. అర్జున్ గారు, సో ట్రైలర్ చాలా బాగుంది. సో హీరో హీరోయిన్స్ని పక్కన పెట్టేస్తే మిగతా క్యారెక్టర్స్ ఝాన్సీ గారు కానీ లేకపోతే దేవయాని గారు కానీ, సో దేవయాని గారు చాలా తక్కువగా సినిమాలు చేస్తూ ఉంటారు. సో ట్రైలర్లో చూస్తే ఆవిడ ఎక్కడా కనిపించినట్లేదు. సో ఝాన్సీ గారు ఏంటి కన్న తల్లి పెంచిన తల్లి ఇలా ఏమన్నా ఉండబోతున్నారు ఇద్దరు, అండ్ ఝాన్సీ గారితో ఫైట్ సీక్వెన్స్ కూడా ఒక చిన్న షార్ట్ ఒకటి, సో అది కూడా సినిమాలో ఏమన్నా హైలైట్ కాబోతుంది. అంటే ట్విస్టులు తప్ప కథ తెలిసిపోయిందంటారా? అంటే తల్లి తన బిడ్డను దాచుకోవాలనుకుంటే అంటే ఏ పెద్ద శక్తులు అవసరం లేదు, పైట కొంగే చాలు అని ఒక డైలాగ్ ఉందండి. సో ఇందులో మదర్కి దానికి అంత వాల్యూ ఉంది ఈ సినిమాలో. సో ఫ్యామిలీస్ కోసమని ఇవన్నీ డిజైన్ చేశానండి. థ్యాంక్ యూ సార్. అర్జున్ గారు మనం 80s ఆ టైంలో ఎక్కువ ఈ భక్తి సినిమాలు వచ్చాయి. అవును, కంసుడు శ్రీకృష్ణుడు అనగానే భక్త ప్రహ్లాద ఎంటర్ అవుద్ది. అవును, ఆ ట్రెండ్ మళ్ళీ రిపీట్ అవుతుందా? ఇప్పుడు సనాతన ధర్మం మీద పెద్ద చర్చలు జరుగుతున్న టైంలో అవునండి ఈ దేవకీ నందన వాసుదేవ ఎంతవరకు ఉపయోగపడుతుంది? ఆ సనాతన ధర్మంకి ఇష్టపడే ప్రతి ఒక్కరూ చాలా అద్భుతంగా దీన్ని అప్రిషియేట్ చేస్తారండి. కాదు అన్న వాళ్ళు కూడాను నమ్మచ్చు సనాతన ధర్మం కరెక్ట్ అనేలాగా కూడా అంటారండి. ఇంతకుముందు రాయిలో దేవుణ్ణి చూడాలి అంటున్నారు. అవును, మనుషులే రాళ్ళు అయిపోతున్న రోజులు కదా ఈ రోజులు. అవును, ఎలా ఉంటుంది అసలు? అంటే నేను ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వెళ్ళలేదు. నేను అనుకున్నది ఏంటంటే ప్రతి రాయి దేవుడు అవ్వట్లేదు కదా. బాలకృష్ణ గారు, సో ఇందాక మీరు స్టేజ్ మీద మాట్లాడుతూ నేను ఈ ప్లేస్లో ఉన్నానంటే దానికి కారణం ప్రశాంత్ వర్మ గారు అని చెప్పారు. సో ఈ కథ మీకు ప్రశాంత్ వర్మ గారు ఫ్రెండ్లీగా ఇచ్చారా లేకపోతే ఎంతో కొంత ఛార్జ్ చేశారా? ఏంటి దాని గురించి చెప్తారు? ప్యాకెట్ బామర్ అంటే దేనికి దానికేనండి. సార్ అశోక్ సార్, హాయ్ సార్. సార్ ఏ జర్నీ ఆఫ్ హీరో ఆర్ ఎవల్యూషన్ ఆఫ్ హీరో అనేది సినిమా టు సినిమా లేకపోతే చాలా సినిమాలు టైం పట్టచ్చు. బట్ ఫ్రమ్ ఫస్ట్ సినిమా టు ఈ సినిమా చూస్తుంటే ఇలాంటి ఎవల్యూషన్ నాకు తెలిసి తెలుగు ఇండస్ట్రీలో ఏ హీరోకి కూడా నాట్ పాసిబుల్. బట్ వాట్ ఆర్ ద మేజర్ ఫ్యాక్ట్స్ అంటే మీరు బాగా హైలైట్ చేసుకుని అండ్ ఇంత ట్రాన్స్ఫర్మేషన్కి వాట్ ఈస్ ద మెయిన్ ఫ్యాక్టర్ అంటే? సో ఇంత ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది అంటే బికాజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యారెక్టర్ అలా రాశారు అండ్ దే డిమాండెడ్ ఇట్ కైండ్ ఆఫ్ అని. అండ్ వీ డిడ్ అ లాట్ అండి. ఇప్పుడు ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషనే కాకుండా ఇప్పుడు మేకప్ చూసినా కొంచెం డల్గా చేసే ఉంటుంది కొంచెం ట్యాన్ లుక్లో. అండ్ హిస్ క్యారెక్టర్ ఆల్సో ఇస్ వెరీ క్లోజ్ టు హిస్ మదర్. అమ్మ ఏం చెప్తే అది చేస్తాడు. సో అందుకే తాయెత్తులు కానీ ఇవి కానీ నెక్లో గోల్స్ అవన్నీ పెట్టుకొని ఉంటాడు. నుడితి మీద బొట్టు కూడా ఉంటుంది. ఆల్ దట్ కేమ్ టుగెదర్ బికాస్ వీ వర్క్డ్ ఆన్ ఎవ్రీ సింగిల్ ఆస్పెక్ట్ అనేది. ఐ థింక్ ఫైనల్ అవుట్పుట్ మీకు ఆ ట్రాన్స్ఫర్మేషన్ అట్లా కనిపిస్తుంది నాకు తెలిసి. కాస్ట్యూమ్స్ కూడా ప్లే రోల్ ఇన్ ఇట్ కదా. ఆ చిన్న మీసం పెట్టుకునేది అదంతా ఈయన టచ్, అర్జున్ సార్ టచ్. సో ఆయన అడిగారు కాబట్టి అలా కొంచెం చేసుకుంటూ వచ్చేసరికి ఓవరాల్గా అట్లా కనిపిస్తుందని నా ఫీలింగ్. అండ్ ఇది ప్రశాంత్ గారు కూడా లైక్ చాలా థాట్ పెట్టారు క్యారెక్టర్ ఎలా ఉండాలి, ఎలా కనిపించాలి అని. ఇప్పుడు జుట్టుకు కూడా ఒక స్లైట్ రంగు ఉంటుంది. అదెందుకంటే లైక్ విజయనగరంలో ఎండ ఘాటుగా ఉంటుంది కదా. సో ఆ బాయ్స్ లుక్ లైక్ ఆ విజయనగరంలో ఉన్న కుర్రాడ్ లుక్ కావాలంటే ఇదంతా యాడ్ అవుతుంది అనే ఫీలింగ్తో చిన్నగా అంతా యాడ్ చేసుకుంటూ ఓవరాల్గా అట్లా కనిపిస్తుంది. అర్జున్ సార్ మీ నోటి నుంచి వస్తున్న మాటలే చాలా పవర్ఫుల్గా కనబడుతున్నాయి. అండ్ సాయి మాధవ్ బొర్రా గారు లాంటి లెజెండరీ రైటర్ ఉన్నప్పుడు వాట్ ఆర్ ద అంటే ఆయన వల్ల ద మెయిన్ హైలైట్స్ ఏమి యాడ్ అయ్యాయి సినిమాకి? అద్భుతంగా అండి. ఎలివేషన్స్ మొత్తం ఆయన రాసినానండి. బట్ నాలో భావజాలంతో ఆయన రాశారు. సో ఆయన వల్లే. One last question, please. అయిపోయింది. చిన్న క్వశ్చన్. మానస వారణాసి గారు, ఆల్ ది బెస్ట్ అండి. ఇంకా సాయి మాధవ్ గారు చెప్పినట్టు మీకు తెలుగులో ఇంకా మంచి ఛాన్స్. థ్యాంక్ యూ సో మచ్. మానస గారు. అంజలి, ఎస్. హాయ్, హలో. ఓకే, సో మానస గారు,
స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది అండి. అండ్ అంటే త్రూ అవుట్ ద మూవీలో చూసుకుంటే ఆయనకి ఎంత ఇంపార్టెన్స్ ఉందో మీకు అంతే ఇంపార్టెన్స్ ఉందని అనిపిస్తుంది. బట్ ఇందాక ఒకళ్ళు అడిగినట్టు ఏమైనా ట్రాజడీ ఏమైనా వస్తే మాత్రం చాలామంది హార్ట్స్ బ్రేక్ అవుతాయి. అండ్ ఐ జస్ట్ వాంట్ టు ఆస్క్ వన్ క్వశ్చన్. చాలా రేర్గా ఒక ఫస్ట్ మూవీ డెబ్యూ మూవీకి హీరోయిన్ వాయిస్ అండ్ ప్లస్ యాక్టింగ్ రెండూ బాగున్నాయని నాకు ట్రైలర్ చూసి అర్థమైంది. అండ్ యువర్ వాయిస్ ఈజ్ వెరీ నైస్. సో డబ్బింగ్లో ఏ డబ్బింగ్ చెప్పేటప్పుడు మీకు ఎక్కువ కష్టం అనిపించింది, ఏ సీక్వెన్స్ చెప్పేటప్పుడు? థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫస్ట్లీ మీన్స్ అ లాట్. అండ్ డబ్బింగ్లో ఏ సీక్వెన్స్ కష్టమైంది. సో యాజ్ యూ కెన్ సీ ట్రైలర్ నుంచి మీకు తెలిసిపోయి ఉంటుంది దట్ దర్స్ అ లాట్ ఆఫ్ థ్రిల్ ఎలిమెంట్. అండ్ ఆఫ్ కోర్స్ చాలా వరకు చూపించలేదు ట్రైలర్లో, బట్ ఐ థింక్ టు లివ్ త్రూ దట్ థ్రిల్లింగ్ క్రేజీ violent high voltage experience was the most challenging part while dubbing. And again ma guru garu was there to guide me through the process, but I had so much fun dubbing. Okay, done. All the best to the whole team. Done. Thank you so much all the media friends for this wonderful interaction. Thank you so much team on stage.